పోలీసుల్ని లైట్ తీసుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో అసలు అవినీతే లేదని, హైకోర్టు ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తుందని, ఆ ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తే అసలు ఈడీ కేసు కూడా చెల్లదని మాజీ మంత్రి కేటీఆర్ నమ్మకం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో మీడియాతో ఇష్టగొట్టిగా మాట్లాడినప్పుడు ఆయన తనకు ఈడీ నోటీసులు అందాయని, ఇతర కేసుల కన్నా ఈ కేసులోని ఎక్కువ హడావుడి చేస్తుందని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే విచారణకు వెళ్తారా లేదా అన్న దానిపై మాత్రం భిన్నంగా స్పందించారు. ఇది తప్పుడు కేసు కాబట్టి హైకోర్టు ఎఫ్ఐఆర్ ను క్యాష్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నానని, ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ కేసులు పెట్టింది కాబట్టి అప్పుడు ఆ కేసు చెల్లుతుందా లేదా అన్నది చూడాలంటున్నారు. నిజానికి ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ కేసు పెట్టినప్పటికీ రెండు కేసుల స్వభావం పూర్తిగా వేరని, కేటీఆర్ అవినీతి చేశారా లేదా అన్నది ఈడీకి సంబంధం లేదని, కేవలం నగదు అక్రమ చలామణి, ఫెమా చట్టాల ఉల్లంఘనలకు పాల్పడ్డారా లేదా అన్నది మాత్రమే ఈడీ చూసుకుంటుందని, ఈ ప్రకారం చూస్తే అక్రమంగా నగదు విదేశాలకు తరలిపోయిందనేది ప్రాథమికంగా కళ్ల ముందు ఉన్న నిజమని, డబ్బులు పంపామని కేటీఆర్ అంటున్నారు. అయితే రూల్స్ పాటించాల్సింది బ్యాంకేనని ఆయన అంటున్నారు. అసలు హైకోర్టు కేటీఆర్ పై కేసును క్యాష్ చేసే అవకాశాలు ఎంత ఉన్నాయన్నది కూడా న్యాయవర్గాలు అంచనా వేయలేకపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే నిబంధనల ప్రకారం గవర్నర్ అనుమతి కూడా తెచ్చుకున్నారు. విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు కూడా వాయిదా సందర్భంగా చెప్పింది. అరెస్టు చేయకుండా ఏమైనా ఉపశమనం కల్పిస్తారేమో కానీ క్యాష్ చేయడం ఉండకపోవచ్చని సీనియర్ లాయర్లు అంచనా వేస్తున్నారు. 7వ తేదీన కేటీఆర్ ఈడీ ఎదుటకు వెళ్లాల్సిన అవసరమే ఎక్కువ పడవచ్చని భావిస్తున్నారు.